వెల్కమ్ టు వెబ్ డిజైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ క్లాస్లో ఏం చూసామంటే వీ స్టార్టెడ్ సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో ఇన్లైన్ ఇంటర్నల్ చూసాం. ఇంటర్నల్లో 2 టైప్స్ చూసాం, ఎలిమెంట్ టైప్, ఐడి టైప్ చూసాం. నౌ వీ హ్యావ్ టు సీ క్లాస్ టైప్. ఇక్కడ చూడండి, ఐడి టైప్లోనే ఇంకోటి ఉంది. ఇప్పుడు అలాగే మనకి వేరే పారాగ్రాఫ్ గడ కావాలి అంటే ఏం చేస్తాం? అగైన్ ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఆ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్తాం. విల్ క్రియేట్ వన్ ఐడి. సేమ్ మళ్ళీ ఇక్కడ హ్యాష్ సింబల్ మెన్షన్ చేసుకుంటాం, బి అని రాస్తాం. ఇక్కడ కలర్ బ్లూ అని మెన్షన్ చేస్తాం. సో ఆ పారాగ్రాఫ్ కూడా మనకి కలర్ అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటి, ఈ పారాగ్రాఫ్కి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, మనం గ్రూప్ చేసేయచ్చు. గ్రూప్ ఎలా చేస్తాము అంటే ఇక్కడ కామా పెట్టి అలా గ్రూప్ చేసేస్తాం. అగైన్ మళ్ళీ ఈ హోల్ కోడ్ రాయకుండా మనం దిస్ కాల్డ్ గ్రూపింగ్, అంటే కోడ్ ఆప్టిమైజేషన్. సేమ్ ప్రాపర్టీస్ మనకు అప్లై అవుతాయి. ఇక్కడ మనకి ఐడి ఏ ఉంటుంది, బి ఉంటుంది, బట్ విల్ గెట్ ద స్టైల్స్. నెక్స్ట్ ఏంటంటే క్లాస్ టైప్. ఐడి టైప్లో కూడా డిసడ్వాంటేజ్ ఉంది. మనకి ఎప్పుడైతే పర్టికులర్ పారాగ్రాఫ్ కావాలో ఆ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ ఐడి, అగైన్ ఐడిని కాల్ చేస్తాం. దిస్ ఈజ్ లైక్ ఏ 2 స్టెప్ ప్రాసెస్. దీన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది క్లాస్ టైప్ కాలింగ్ అండి. క్లాస్ టైప్ కాలింగ్ అంటే ఏం చేస్తాము అంటే డాట్తో విల్ క్రియేట్ వన్ క్లాస్ నేమ్. ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్ అన్నీ సెట్ చేసేసుకుంటాం. నేను గోల్ సెట్ చేసుకున్నా. నాకు ఎక్కడైతే ఏ పారాగ్రాఫ్ అయితే కావాలో ఆ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అని మెన్షన్ చేసి ఆ నేమ్ రాసేస్తాను. ఓకే, పద్దాక నేను ఐడి నేము కరెక్ట్ ఇచ్చానా, రాంగ్ ఇచ్చానా, మళ్ళీ ఐడి మస్ట్ బి యూనిక్. అలా కాకుండా నాకు ఎక్కడైతే కావాలో ఆ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్తా, ఐ జస్ట్ కాల్ దట్ క్లాస్. ఒకసారి క్రియేట్ చేస్తా, ఐ విల్ యూజ్ ఇట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే మీరు ఇన్లైన్ చూశారు, ఇంటర్నల్లో ఐడి ఎలిమెంట్ టైప్ చూశారు, ఐడి టైప్ చూశారు, క్లాస్ టైప్ చూశారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే పేజ్ వ్యూ సోర్స్ చూస్తామో, స్టిల్ ఒక నార్మల్ లెవెల్ పర్సన్ కూడా if he is idea about CSS, he can know. like ఇక్కడ ఇన్లైన్ వాడారు, ఇక్కడ క్లాస్ టైప్ కాలింగ్ వాడారు, ఇక్కడ ఐడి టైప్ కాలింగ్ వాడారు అంటే దే మస్ట్ బి సమ్వేర్ ఇన్ ద పేజ్ అని. ఇక్కడ ఏంటి సేమ్, ఇక్కడికి వస్తే స్టైల్ అనే ట్యాగ్ చూస్తే మనం ఏమేమి స్టైల్స్ వాడామో వాళ్ళు ఈజీగా చూసేవచ్చు. ఇలా కాకుండా మనం ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్లో పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, మనం వాడిన స్టైల్స్ అన్నీ ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో పెట్టుకుంటాం, దాన్ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. దానికి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, నా స్టైల్స్ అన్నీ దానిలో పెట్టుకుంటా. ఇమేజెస్ ఎలా పెట్టుకున్నాను, ఇక్కడ ఒక స్టైల్ షీట్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, HTMLకి వచ్చి ఎక్స్టెన్షను .html, స్టైల్ షీట్కి వచ్చి .css. నాకు ఒక స్టైల్ షీట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను ఇక్కడ వాడను. నేను స్టైల్ టైప్ తీసేస్తున్నా. స్టైల్ మెన్షన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇప్పుడు నా పేజ్ రీఫ్రెష్ చేసా. ఓకే, నాకు జస్ట్ ఇన్లైన్ అప్లై అయింది, మిగతా ఏ స్టైల్స్ అప్లై అవ్వాలి. ఎందుకంటే ఈ పేజ్ ఒక పేజ్, ఈ కోడ్ అంతా ఒక పేజ్లో HTML పేజ్లో ఉంది, అలాగే స్టైల్ షీట్స్ అన్నీ ఒక పేజ్లో ఉన్నాయి. ఓకే, దాన్ని దీనిలో కాల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే లింక్ అనే ట్యాగ్ వాడాలి. లింక్ అనే ట్యాగ్ వాడచ్చు, లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన. చూడండి, లింక్ href అంటే పాత్, అది టైప్ ఆఫ్ షీట్. ఇప్పుడు ఏంటంటే రిఫ్రెష్ చేయగానే నాకు ఆ స్టైల్స్ అప్లై అయ్యాయి. నేను వెళ్ళి ఈవెన్ ఇఫ్ ఐ సీ మై పేజ్ సోర్స్, ఇక్కడ చూడండి నాకు స్టైల్స్ అనేది ప్రీవియస్ లాగా కనపడట్లేదు, ఇన్విజిబుల్లో ఉన్నాయి. స్టిల్ వీ కెన్ సీ ద స్టైల్స్. ఇక్కడ .css అని ఉంది, ఇది క్లిక్ చేయగానే మనం ఏ స్టైల్ షీట్ ఓపెన్ చేస్తాం అక్కడికి పాత వెళ్తుందండి. సో మనం ఏంటంటే ఎవరి స్టైల్స్ అన్నా చూడొచ్చు. ఏంటంటే కొంచెం
ఇలా అందరికీ విజిబుల్ కాకుండా ఏంటంటే మనం హైడ్లో పెట్టుకుంటాం, బట్ వీ కెన్ సీ ఇట్. సపోజ్ మనం ఒక టీసీఎస్ సైట్ తీసుకున్నాం అనుకోండి, టీసీఎస్ సైట్ తీసుకొని వ్యూ సోర్స్ చూద్దాం. మనం స్టైల్ షీట్ అని ఎలా చెప్తాం, డాట్ సిఎస్ఎస్ ఉంటే స్టైల్ షీట్ అని. ఓకే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ డాట్ సిఎస్ఎస్ అని చూడండి, హోమ్ పేజ్ డాట్ సిఎస్ఎస్, స్లైడ్స్ డాట్ సిఎస్ఎస్. వీడియో ఇక్కడ కొన్ని స్టైల్స్ వాడాడు, ఇక్కడ చూడండి స్టైల్ ఇంటర్నల్ టైప్ వాడాడు కొన్ని, అలాగే స్టైల్ షీట్స్ కూడా పెట్టుకున్నాడు. మనం అది క్లిక్ చేయగానే వాడి స్టైల్ షీట్లో ఏమేమి స్టైల్స్ వాడాడు అనేవి మనం చూడవచ్చు. సో ఎవరి సైట్లో అన్నా వాళ్ళు ఏ సైట్లో ఏ స్టైల్స్ వాడారు అనేది యూ కెన్ సీ ఇట్. ఓకే, ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అండి. ఇన్లైన్ అయితే ఇంటర్నల్గా ఉంటుంది, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అయితే అవుట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు వీడు చూడండి ఐడి టైప్ కాలింగ్ వాడాడు, చూడండి ఐడి టైప్ వాడాడు, అలాగే క్లాస్ టైప్ వాడతాడు. ఇక్కడ చూడండి క్లాస్ టైప్ వాడాడు. సో ఎవరు వాడినా ఇలాగే వాడతారండి. దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.